హలో ఫ్రెండ్స్, నా పేరు సరాఫ్ సంతోష్ పటేల్. నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని. ఇప్పటివరకు అఫీషియల్గా బీసీ కులగణన అనేది జరగలేదు. దేశంలో ఉన్నటువంటి బీసీ సమాజం మొత్తం కోరుకునేది ఏంటంటే బీసీల వారీగా, కులాల వారీగా జనగణన జరగాలి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కులాలందరూ కూడా దామాషా ప్రకారం వారికి చెందాల్సింది చెందాలి. మేమెంతో మాకెంతో అనే నినాదం దశాబ్ద కాలం నుండి కూడా బీసీలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే మరి 54% బీసీలు ఉన్నట్టు చెప్పినారు. కానీ మరి రీసెంట్గా మరి 2022 నుండి 23 మధ్యలో బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన ఏదైతే రిపోర్ట్ వచ్చిందో దాని ప్రకారం చూస్తే మరి 64% బీసీలు ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది. కాబట్టి దీని ప్రకారం తెలిసేది ఏంటంటే దేశవ్యాప్తంగా మళ్ళీ కులగణన జరగాలి, ముఖ్యంగా బీసీ కులగణన జరగాలన్న ఇది డిమాండ్ అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. దానికి మరి గతంలో మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్స్లలో మరి రాహుల్ గాంధీ గారు చెప్పినారు, ఏదైతే 50% సీలింగ్ ఉందో రిజర్వేషన్ పరంగా దాన్ని 70% పెంచుతామని చెప్పినారు. అదేవిధంగా మరి ఈ ఎలక్షన్లో కనుక ఈ జరగబోయే లోక్సభ ఎలక్షన్స్లో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినట్లయితే మరి దేశవ్యాప్తంగా కులాల వారిగా కులగణన చేస్తామని చెప్పి దాని ప్రకారము మరి ఆ దామాషా ప్రకారము వారికి ఎవరికి చెందవలసిన రిజర్వేషన్స్ మరి వారికి ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని అనుసంధానంగానే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా ఫిబ్రవరిలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మరి తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయే రోజులలో ఖచ్చితంగా కులాల వారికి మరి కులగణన జరుగుతుందని చెప్పేసి మరి వారు తీర్మానం చేయడం జరిగింది. అదే విధంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఆల్రెడీ మరి కులగణన స్టార్ట్ అయింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఏంది అంటే ఒకటే నినాదం, జనాభా ప్రాతిపదికన ఏదైతే గణన చేస్తున్నారో దాని ప్రకారం కులగణన కూడా జరగాలి. ఎందుకంటే అందాల్సిన ఫలాలు ఎవరికి అందట్లేదు. 50% సీలింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా దేశ జనాభాలోనే 50% ఎక్కువ ఉన్నటువంటి దగ్గర దాదాపు 54% అని చెప్పి 60% జనాభా బీసీలు ఉన్నారు. కానీ వాళ్ళకి 27% మాత్రమే రిజర్వేషన్ అందుతుంది. కాబట్టి మరి చాలా వరకు ఎక్కువగా నష్టపోయేది బీసీ సమాజం. కాబట్టి ఒక కాంగ్రెస్ లీడర్గా, ఒక బీసీ సమాజానికి చెందిన లీడర్గా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా బీసీ కులాల వారిగా కులగణన జరగాలి, ఎవరికి చెందాల్సిన ఇది బెనిఫిట్స్ వాళ్ళకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. ఏదైతే పార్టీ మేము కులగణన చెయ్యము, మరి మేము రిజర్వేషన్స్లో ఉన్న రిజర్వేషన్స్ తీసేస్తాము, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారో మరి అదే పక్కన ఇంకో పక్కన రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పినారు, రిజర్వేషన్స్ 50% ఉన్నటువంటి రిజర్వేషన్స్ 75% చేస్తామని చెప్పి. అదేవిధంగా మరి బీసీల కులగణన చేపట్టి మరి బీసీలకు సెపరేట్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి బీసీ మంత్రిని ఏర్పాటు చేసి అదేవిధంగా మరి మహిళలకు కూడా మరి బీసీలో సపోర్టా పెట్టి బీసీ మహిళలకు చేస్తామని చెప్పినారో మరి ఆ పార్టీకి ఓటేద్దామా, లేదంటే ఏదైతే బీసీలని అన్యాయం చేస్తున్నటువంటి పార్టీకి ఓటేద్దామా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దయచేసి బీసీలందరినీ కోరుకునేది ఒకటే, దయచేసి మీరు బీసీలకు గనక బీసీ సపోర్ట్ చేసే పార్టీకి గనక ఓటేయనట్లయితే, ఏదైతే బీసీలకు సపోర్ట్ చేయని పార్టీకి మీరు గనక మద్దతు తెలిపినట్లయితే మనం ఆత్మవంచన చేసుకున్నట్టే. మన రానున్న రోజులలో మన భావితరాలకు మనం ఏం అందించగలుగుతాం అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఒకటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి ఇండియా కూటమి ఏదైతే ఉందో వాళ్ళు క్లియర్గా మేనిఫెస్టోలో పెట్టినారు, ఏదైతే మరి బీసీలు వాళ్ళు ఉన్నటువంటి దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఏర్పాటు చేసి మరి విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలను మరి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఏంటంటే మరి బీసీల అందరం ఏకకంఠంతో ఏకమై మరి మనం ఇండియా కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రానున్న రోజులలో రిజర్వేషన్లు అనేవి మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే రిజర్వేషన్లకు వారు వ్యతిరేకము, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ తీస్తారు. రానున్న రోజులలో ఏంటంటే ఒక నియంత్రణతో ప్రభుత్వం ఏర్పాటు జరగబోతుంది, ఒక డిక్టేటర్షిప్ వస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా దేశంలో పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఒకటే, మరి రానున్న రోజుల్లో మనం ఒక ప్రజాస్వామిక దేశాన్ని మన భావితరాలకు అందించాలంటే ఇప్పుడు ఇండియా కూటమిని గెలిపించాల్సిన అవసరం మనకున్నది. దయచేసి ఓటర్ మహేశ్వరరావు మీరందరూ ఆలోచించండి. రానున్న మరి మే 13వ తేదీన ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఎలక్షన్స్లో మీకు సంబంధించిన
వాళ్ళు మీ చుట్టాలు మీకు సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి మనం ఒక డిక్టేటర్షిప్ నుండి బయటపడాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అదే ఎన్డీఏ కూటమిని మనము బలం చేకూర్చాలి, వాళ్ళ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు.